కల్వరి శిలువలో మన ప్రభు చేసిన పని ఇది కాదా? నీకేమర్థమవుతుంది రక్షణ గురించి? అది ఉచితంగా వచ్చింది అనుకుంటున్నావా? దాహం దాహం అని అరుస్తుంటే చేదు చెరుకను తీసుకొచ్చి ప్రభు నోట్లో పెట్టారు. నీకు దాహం వేస్తే ఎన్ని రకాల నీళ్లు కావాలో నీకు కదా, ఆ రంగు కావాలి, ఈ రంగు కావాలి, నీళ్లు కావాలే. ఈ ప్రభుకి ఎవరిచ్చారు నీళ్లు? దయా కనికరం లేకుండా పిలాతు అనుకున్నాడు, కొరడ దెబ్బలు కొట్టిచ్చేస్తే వీళ్ళకున్న కోపం తగ్గిపోద్ది, ఈయన మీద నా పగ తగ్గిపోద్ది అనుకుని కొరడ దెబ్బలకు అప్పగించాడు. కొరడ దెబ్బలు అసలు ఆయనకి ఏర్పాటు చేసింది కాదు, అదనంగా పడిపోయాయి. సిలువనే కోరుకున్నారు వాళ్ళు. అయితే కొరడ దెబ్బలు చూసైనా వాళ్ళకి జాలి కలుగుతుంది అనుకుని కొరడ దెబ్బలు పడుతుంటే నాగటి చాలవలే యేసయ్య వీపి దున్నబడింది. పిల్లరా, ఒక్క దెబ్బ నువ్వు తినలేవు. ఒక అరగంట చెమటే నువ్వు ఉక్కిర బిక్కిర అయిపోతా ఉంటావు ఒక్కపోస్తేనే. ఆ మండు టెండలో యేసయ్య కాళ్ళు చేతులు కట్టి ఒక జంతువులాగా పడేసి కొడతా ఉంటే నోరు తెరవలేదు. అక్కడతో ఆగారా? కల్వరి సిలువను ఆ భుజం మీద పెట్టి ఆ గొల్గొతా కొండ, నేను చూసాను ఆ కొండ, కరుకైన కొండ, భయంకరమైన కొండ అండి అది. సూదంటే ఆ రాళ్ళు, ఆ కొండ ఎలా ఉంటే తెలుసా, మనం అలా కాలు పెడితే గుచ్చుకుపోతుంది. ఆ గొల్గొతా కొండ మీద నడుచుకుంటూ వెళ్తా ఉంటే కాళ్ళల్లోంచి రక్తము కారుతా ఉంది. తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, తల నొచ్చుతా ఉంది, తలపోటు వస్తా ఉంది, కళ్ళు తిరుగుతా ఉన్నాయి, రక్తం దారదారలుగా కారుతా ఉంది. కొండ మీదకి తీసుకెళ్లారు. జాలిపడ్డారా? బండి మోకు లాంటి మేకులు తీసి ఆయన చేతులు కొడుతూ ఉంటే నోరు తెరవలేదు. ప్రభు చూపించిన ప్రేమ, ఆయన త్యాగం ఎంత గొప్పది. ఆయన రక్షణ నీకు సిద్ధం చేశాడు తెలుసా? నీకు ఆయన బలియాగము ద్వారా రక్తలో బల్లెపు కొట్ట పొడిస్తే ఇంకా ప్రభు ఆ కడుపులో నుండి వచ్చింది చివరికి ఏంటో తెలుసా? నీళ్ళు వచ్చినాయి. ఆఖరి రక్త బొట్టు వరకు ప్రభు నీ కొరకు నా కొరకు చెల్లించు. ఎందుకు తెలుసా? ఆ నికృష్టమైన స్థానంలో నువ్వు నేను ఉండకూడదని, ఆ భయంకరమైన పాపి అనే ముద్ర నీ మీద నా మీద ఉండకూడదని ప్రభు రక్షణ సిద్ధం చేశాడు. గుర్తించావా ఆ రక్షణ? ఎప్పుడైనా ఇంకెన్ని రోజులు ఈ రక్షణ సువార్తలు నీకు వినిపించమంటావు? సిద్ధపరిచిన రక్షణ. ఎప్పుడైనా రక్షణకు స్తోత్రం అన్నావా? ప్రభువా, ఈ పాపిని రక్షించినందుకు వందనాలయ్యా. ఇదిగో ఇన్ని కోట్ల మంది జనాభాలో నిన్ను నన్ను దేవుడు ఎంచుకున్నందుకు దేవా నీకు స్తోత్రమని ఏనాడైనా ప్రభును స్తుతించావా? రక్షణ విలువ నీకు తెలిస్తే స్తుతించకుండా ఎందుకుంటావు? ఆయన ఎంత త్యాగముతో